పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. డార్జిలింగ్లో కుండపోత వానలకు పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇప్పటివరకు 18 మంది మరణించగా పలువురికి గాయాలు అయ్యాయి. మృతుల్లో చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. మరోవైపు సిల్గుడి మరిక్ ప్రాంతాలను కలిపే బాలాసోన్ నదిపై ఉన్న ఐరన్ బ్రిడ్జ్ కుప్పకూలింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కలింపాంగ్ జిల్లాలోనూ భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. బెంగాల్లో హెవీ రెయిన్స్ తో 717 నేషనల్ హైవేపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో సిక్కిం సిలిగుడి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. తీస్తా మాల్ పర్వత ప్రాంతంలో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భూటాన్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నార్త్ బెంగాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు అధికారులు. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. వానలు తగ్గే వరకు డార్జిలింగ్లోని పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపారు అధికారులు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు పర్యటించనున్నారు సీఎం మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు వరదలతో 18 మంది మరణించడంపై విచారం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. డార్జిలింగ్ ప్రాంతంలోని పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. అలాగే పొరుగు దేశమైన నేపాల్లో భారీ వరదలతో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు ప్రధాని మోదీ. మిత్రదేశమైన నేపాల్కు అవసరమైన సాయం చేస్తామంటూ ట్వీట్ చేశారు ప్రధాని.